ఆనాడు అందరికంటే ముందు అమరులైన చనిపోయిన పహల్గాం చలో చనిపోయిన భారతీయులకు క్యాండిల్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ర్యాలీ నిర్వహించింది. అదేవిధంగా యుద్ధం మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి అండగా నిలబడడానికి మొట్టమొదటి తిరంగా ర్యాలీ తీసి వేలాది మంది సైనికులను పోలీసులను ప్రభుత్వ ఉద్యోగస్తులను నక్లెస్ రోడ్డు మీద కదం తొక్కించి ప్రధానమంత్రి మీరు యుద్ధం చేయండి మేము అండగా నిలబడతామని తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున మనం తిరంగా ర్యాలీ తీసి అండగా నిలబడ్డాం. మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకు కొంచెమైన ఆలోచన ఉందా? మీ చీము నెత్తురు రక్తం ఎక్కడికి పోయింది? ఇవాళ పాకిస్తాన్ నుండి మన దేశంలో చొచ్చుకొచ్చి 26 మందిని పొట్టన పెట్టుకోవడమే కాదు, యుద్ధం నువ్వు ప్రకటిస్తే నీ యుద్ధంలో 36 మందిని కశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ వాడే చంపితే మీరు మీ పార్టీ ఏం చేస్తున్నారు? గాడిద పళ్ళు దొమ్ముతున్నారా? నేను బీజేపీలను అడుగుతున్నా. ఇవాళ జరిగిన పరిణామాలు ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి. యుద్ధమన్నా దేశ భద్రతన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే, యుద్ధమైనా యుద్ధ నీతైనా ఏదైనా మాకు రాజకీయమే, ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగా ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు. ఇది ఎక్కడి నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ను ఎందుకు విమర్శిస్తున్నారు? 67లో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా? 71లో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసినందుకు ఓడిస్తురా? మొన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తిలకం దిద్ది మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సర్ది కడతానంట బొడ్రాయి కాడ భోంచేసి బోర్ల బుక్కల వండుకున్నాంట. మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలి అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇవాళ బీజేపీ వాళ్ళకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారే? ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు? యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసిండ్రా? పహల్గాంలో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసిండ్రా? యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసిండ్రా? ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగా ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా. ఆనాడు పాకిస్తాన్ మీ మీదకి వచ్చినప్పుడు మేం కావాల్సి వచ్చిందా? బీజేపీ ఏం సాధించింది అని ర్యాలీలు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అడిగాడు. బీజేపీ ఏమీ సాధించలేదు. బీజేపీ జెండా పేరు మీద ఎక్కడ కూడా తిరంగా ర్యాలీలు జరగలేదు. దేశంలో ఏ ఒక్క గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ పేరు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఏకమై తిరంగా యాత్రలు నిర్వహిస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి బీజేపీ తిరంగా యాత్రలు కనిపిస్తూ ఉన్నాయి. భారత సైన్యం యొక్క సామర్థ్యాన్ని దేశ ప్రజలందరూ పండుగ చేసుకుంటుంటే వాళ్ళకు బీజేపీ కార్యక్రమంగా కనిపిస్తున్నది. ఆయనకు ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. భారత సైనికుల కండగా భారత ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నటువంటి తిరంగా యాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇంకొక అడుగు ముందుకెళ్ళి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పీఓకేని ఆక్రమించుకునేవాడు అంటారు రేవంత్ రెడ్డి. పాపం ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను, అసలు పీఓకే పాకిస్తాన్కి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా పీఓకే ఒక రావణ కాష్టంలాగా, జమ్మూ కాశ్మీర్లో ఒక రావణ కాష్టంలాగా నడిపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. లో భారత సైన్యము
లాహోర్ వరకు చొచ్చుకపోతే వెనకకు పిలిపించింది ఎవరో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే, కనీసం చరిత్ర తెలుసుకోలేకపోతే భారత సైన్యం చేసేదేమీ లేదు. 93,000 మంది సైనికులను బేషరతుగా భారత్కు లొంగిపోయినటువంటి పాక్ సైనికులను వదిలివేసిన విషయము రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి తెలియకపోతే సైనికులు ఏం చేసేది లేదు. ఒకటే అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొదటిసారి పాక్ యొక్క ఉగ్రవాదులు మన సైన్యం మీద దాడి చేశారు. ఫస్ట్ టైం లో పఠాన్కోట్ దగ్గర కాంగ్రెస్ లాగా విమానాలు కూలిపోయినాయో కాదు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అడుగుంటే దేశ ప్రజలందరూ సంతోషపడేవాళ్ళు. ఏ రకంగా మన సైనికులు పాకిస్తాన్ మీద విరుచుకపడ్డారో, వైమానిక దాడుల ద్వారా కావచ్చు, మనకున్నటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా కావచ్చు, మన మిజైల్స్ ద్వారా కావచ్చు, అడిగినుంటే సైనికులు కూడా సంతోషపడేవారు. మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మన సైనికులు భారతదేశంలో కూర్చొని ఏ రకంగా మిజైల్స్ ద్వారా అతలాకుతలం చేశారో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాబర్ట్ వాద్రా అడిగినుంటే చాలా సంతోషపడేటువంటి వాళ్ళు. కానీ ఇవేమీ అడగకుండా అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరైనా సరే ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పండి అంటారు. దేశ రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యతారహితంగా ఇర్రెస్పాన్సిబుల్గా 55 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాకపోవడము రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం. బడే మియా మాటలకు ఒత్తాసుగా చోటా మియా రేవంత్ రెడ్డి మాట్లాడము, కాపీ టు కాపీ, సేమ్ టు సేమ్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడాడో బడేమియా హైదరాబాద్లో కూర్చొని చోటేమియా అదే విషయాలు ఒక అక్షరం పొల్లుపోకుండా నిన్న భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి వాక్యాలతో మన దేశం యొక్క సైనికుల యొక్క శౌర్యము, ధైర్యము, పరాక్రమము, త్యాగము, సాహసాన్ని అనుమానించే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది. ఒక దిక్కు మన దేశానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలో అనేక దేశాలలో తిరుగుతూ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విషయాలు, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు ఏ రకంగా భారతదేశం ఎదుర్కొంటుంది, ఏ రకంగా పాకిస్తాన్ సైనికులకు మరి ప్రోత్సహించి ఉగ్రవాదం ద్వారా భారతదేశం యొక్క సమగ్రత, సమైక్యత దెబ్బతీస్తుందో, ఏ రకంగా పాకిస్తాన్ ఏకాకి చేయాలో భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాజకీయాలన్నీ పక్కన పెట్టి మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచాన్ని తిరుగుతూ ఉంటే ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ, హైదరాబాదు ఢిల్లీ పర్యటన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నీళ్లు జల్లే విధంగా,
బూడిదలో పోస్తే పన్నీర్ అయ్యే విధంగా వ్యవహరించడం ఏదైతున్నదో దేశ ప్రజలందరూ గ్రహిస్తున్నారు, చూస్తున్నారన్న విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి వచ్చి 3 రోజులు రాహుల్ గాంధీ దర్శనం కోసం ఆపసోపాలు పడి అవమానానికి గురై ఢిల్లీ తిరిగి వెళ్ళిపోయి రాహుల్ గాంధీ చేసినటువంటి అవే మాటలను ఆయన వెళ్ళవేస్తూ నిన్న తెలంగాణ గడ్డ నుంచి భారత సైనికులను అవమానించే విధంగా మాట్లాడము, తక్కువ చేసి చూపించడము దుర్మార్గమని సందర్భంగా మనం చేస్తున్నాం. కనీసం మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతున్నారు, రాజకీయాలకు అతీతంగా తిరుగుతున్నారు, దేశం తరఫున తిరుగుతున్నారు అనేటువంటి భావన కూడా లేకుండా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రకంగా వ్యవహరించడము దురదృష్టకరం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా దేశ సైన్యం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.